ఈ ప్రపంచంలో కొంతమంది వాళ్ళ జీవితం కోసం ఆలోచించరు, కానీ వేరొకరి జీవితం ఎలా కింద పడాలో మాత్రం ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. వాళ్ళ మనసులో ఒక్కటే కోరిక, అతను ఓడిపోవాలి, ఆమె నాశనం కావాలి. ఇదే ఆలోచనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సత్యం. ఇతరులను కాల్చేద్దామనుకున్న వాడే ముందుగా తానే కాలిపోతాడు. దీనిపైన ఒక చిన్న కథ ఇప్పుడు చూద్దాం. ఒక పొలంలో ఒక పెద్ద గడ్డి కుప్ప ఉంది. దాని పక్కనే ఒక చిన్న అగ్గిపుల్ల ఉంది. అగ్గిపుల్ల అనుకుంటుంది, నేను చిన్నదాన్నే అయినా ఈ గడ్డి కుప్పను కాల్చేయగలను అని. తన ఆలోచనతో అది ముందుకు కదిలింది. కానీ గడ్డి కుప్పను తాకకముందే అగ్గిపుల్ల మాత్రమే క్షణాల్లో బూడిద అయిపోయింది. గడ్డి కుప్ప మాత్రం అలాగే నిల్చుంది. ఇది కేవలం కథ కాదు, ఇది మన జీవితానికి అద్దం. ఇతరుల పతనాన్ని కోరుకునే ప్రతి మనిషి ఆ అగ్గిపుల్ల లాంటి వాడే. వాళ్ళు ఎవరినైనా కాల్చాలని చూస్తారు, కానీ ముందుగా కాలిపోయేది వాళ్ళ మనశ్శాంతి మాత్రమే. వాళ్ళ నిద్ర, వాళ్ళ ఏకాగ్రత ముందుగా కాలిపోయేవి. మీరు గమనించారా? ఎవరైనా ఎదుగుతున్నప్పుడు అతన్ని కిందకి లాగాలని చూసేవాడు తన జీవితాన్ని మాత్రం ఎప్పుడూ ముందుకు నడపలేడు. ఎందుకంటే ఇతరుల గురించి చెడు ఆలోచించడం శక్తిని తినేస్తుంది, సమయాన్ని దోచేస్తుంది, మనసును కాల్చేస్తుంది. మనిషి జీవితంలో రెండు రకాల వ్యక్తులుంటారు. ఒకరు విమర్శలతో మునిగిపోతారు, ఇతరుల మీదే దృష్టి పెడతారు. మరోవైపు ఇంకొకరు మౌనంగా తమ పనిని తాము చేసుకుంటూ పోతారు. చరిత్ర ఒక్కటే చెబుతుంది, విమర్శకుడు మాయమయ్యాడు, కార్మికుడు నిలిచిపోయాడు. కాబట్టి మీకు ఒకే సందేశం, మీలోని అగ్నిని మీ లక్ష్యాన్ని వెలిగించడానికి వాడండి. మీ శక్తిని ఎదుగుదలకు మళ్లించండి. ఎందుకంటే నిప్పు కాల్చడానికే కాదు, వెలుగునివ్వడానికి కూడా ఉంది. గుర్తుంచుకోండి, ఇతరులను కాల్చేద్దామనుకున్న వాడే ముందు తానే కాలిపోతాడు. మీ వెలుగును పెంచుకోండి. ఇతరుల చీకటిని చూసి సమయం వృధా చేయకండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.